మీరు ఇచ్చేటువంటి సూచన సలహా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ శుభాకాంక్షలు అండి. ఈ రేట్స్ అన్ని తగ్గినందుకు యాజ్ కన్జ్యూమర్స్, నేను ప్రిన్సిపల్ కమిషనర్ కన్నా ముందు కన్జ్యూమర్. సో మనందరికీ ఇది ఒక మంచి వార్త. ఇది రేట్స్ తగ్గటం అన్నది మనందరికీ ఒక మంచి పరిణామం. కానీ ఇది మన దాకా రావాలంటే మనం అలర్ట్గా ఉండాలి. మీరు పోయి షాప్ దగ్గర ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు 22 సెప్టెంబర్ తర్వాత ఈ 12% నుంచి 5% అయినవి, 5% నుంచి 0% అయినవి, ఇవన్నీ నేను చదివి వినిపించిన ఐటమ్స్ లిస్ట్ అంతా మీరు ఒకసారి వాళ్ళని అడిగి దీనికి ముందు ఎంత ఉండేది జిఎస్టీ, దాని తర్వాత ఎంత అయింది, నాకు ఆ బెనిఫిట్ ఇస్తున్నారా లేదా అది తెలుసుకొని మీరు కొనుక్కోవాలండి. సో కన్జ్యూమర్స్ నీడ్ టు బి అలర్ట్ టు అవైల్ ఆఫ్ దీస్ బెనిఫిట్స్. అంటే వినియోగదారులు చైతన్యవంతులు కావాలండి. ఇది ఏదన్నా సమస్య ఉంటే ఎవరైనా మరి సరైనటువంటి ధర కాకుండా అంతకుముందు ధరకు అమ్ముతుంటే ఎవరికి చెప్పుకోవాలి మేము? అది నేను ఇప్పుడు ఒక అడ్రస్ ఇస్తానండి. CCU -CEX VZG వైజాగ్. CCU-CEX VZG@gov.in ఈ ఈమెయిల్ ఐడికి మీరు కంప్లైంట్ పంపించవచ్చండి. శ్రీధర్ గారు, ఒక్కసారి శ్రోతల కోసం మరొకసారి చెప్తాను. ఇది CCU-CEX VZG@gov.in. కరెక్ట్. ఈ ఈమెయిల్ అడ్రస్ కనుక ఏదైనా కంప్లైంట్ పెడితే ఎవరైతే తగ్గించకుండా అమ్ముతున్నారో వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. యాంటీ ప్రాఫిటీరింగ్ ప్రొవిజన్స్ కింద మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. వస్తువులు తగ్గిన రేట్లు వాళ్ళకి వచ్చేటట్టు మేము షాప్ కీపర్ మీద యాక్షన్ తీసుకుంటాం. శ్రీధర్ గారు, ఒక ప్రిన్సిపల్ కమిషనర్గా, సెంట్రల్ GST ప్రిన్సిపల్ కమిషనర్గా మరి శ్రోతలకి చాలా విలువైనటువంటి సమాచారం మీరు అందించారు. దీనివల్ల ఎన్నో కోట్ల మంది లబ్ధి పొందబోతున్నారు. మరి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరుచుకుంటాను ఆశిద్దామండి. ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి ప్రజల కోసం ఇంత మంచి సమాచారం ఇచ్చినందుకు ఆకాశవాణి తరపున, మా శ్రోతల తరపున మీకు ధన్యవాదాలు. నమస్కారం అండి. మీకు కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమస్తే. మారబోతున్న GST పన్నులు, ప్రజలకు ఉండాల్సిన అవగాహన, ఈ అంశంపై మీరు ఇంతవరకు సెంట్రల్ GST ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీ N శ్రీధర్ గారితో శ్రీ N సుధాకర్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. ఉదయ సమీరాల్లో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణగా. లేఖావళి శ్రీ RV రాఘవరావు గారు రాస్తున్నారు, రాజమహేంద్రవరం నుండి. ఈ నెల 11వ తేదీ ఉదయ సమీరాల కార్యక్రమంలో వినోబా భావే గారి గురించి చక్కగా వివరించిన వారికి ధన్యవాదాలు అని మీకు కూడా కృతజ్ఞతలండి. ఈ లేఖ విశాఖపట్నం నుంచి సత్యనారాయణ గారు రాస్తున్నారు. ఇటీవల మీరు ప్రసారం చేసిన ఆంగ్ల ప్రసంగం చాలా బాగుంది, ధన్యవాదాలు అని. అలాగే కొండా సత్యనారాయణ గారు, తెలుగు తల్లి గంగరాజు, రూప, పుష్పలలిత, కొండా యువశంకర్, పలకా సత్యనారాయణ, కృష్ణకుమారి మంగళపాలెం నుండి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం వినిపించిన పండక్కి వచ్చాం నాటకం 13 ఉదయ సమీరాల్లో కాకరపతి సత్యనారాయణ గారి రచనలతో లలిత గీతాలు, 16, 17 తేదీల్లో ముఖ్యంగా పరమవీర చక్ర ధారావాహిక 7వ భాగం చాలా బాగుంది అని ఆనందం, అభినందనలు అందజేస్తున్నారు. మీకు ధన్యవాదాలండి. వెంకట రామేశ్వర సోమయాజులు గారు విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. నేటి మాట కార్యక్రమంలో 7వ తేదీ భానుమతి గారి జన్మదిన విశేషాలు చక్కగా చెప్పారు, చాలా బాగున్నాయి. FM కార్యక్రమాలు కూడా బాగుంటున్నాయి. ధన్యవాదాలండి. ఎస్ మీనాక్షి, జయలక్ష్మి, కళ్యాణి, అన్నపూర్ణ, హైమ వీరందరూ 6వ తేదీ మహిళావాణి కార్యక్రమం చాలా బాగుందని తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీకు కూడా ధన్యవాదాలండి. 12, 13 తేదీలో కార్యక్రమాలన్నీ కూడా బాగున్నాయని పూడిపెద్ది వెంకట సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తున్నారు. జె విజయ్ కుమార్ గారు గోపాలపట్నం నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 1:30 మహిళావాణి సానుకూల ఆలోచనల అంశం మీద సంభాషణ చాలా చక్కగా ఉంది, వారందరికీ అభినందనలు అంటున్నారు.
చార్వాక్ తన్షిక, తాస్విక, శిరీష, వసుధర, శ్రీనివాసరావు, మంగమ్మ శృంగవరపు కోట నుండి. నేటి మాటలో అక్కినే నాగేశ్వరరావు గారి గురించి 20వ తేదీ వినిపించిన అంశాలు చక్కగా ఉన్నాయి. అలాగే దేశభక్తి గీతం మహనీయం స్మరణీయం కూడా. 19వ తేదీ ఆరోగ్య మహాభాగ్యం అల్జీమర్స్ గురించి ఎన్ గోపి గారితో ముఖాముఖి బాగుంది. గాంధీ మార్గం పుష్పాంజలి. ఇది రామచంద్రరావు గారు రావులపాలెం నుండి రాస్తున్నారు. ఈ మాస పాట కూడా బాగుందని, చిలకమర్తి గణపతి నాటకాన్ని ప్రసారం చేసే అవకాశం ఉందేమో చూడండి అని రామచంద్రరావు గారు కోరుతున్నారు. అధికారులు తప్పకుండా పరిశీలిస్తారండి. లేఖావళి విన్నారు.